మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున ఈ జూమ్ యాప్ ద్వారా దైవ సేవకులందరినీ ఈ రీతిగా కలిసి స్తుతించడానికి, వాక్యపు భాగాలను ధ్యానం చేసుకుని నేర్చుకోవడానికి, వినడానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి, గనుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ జూమ్ యాప్ ద్వారా మన వాక్యం వినడానికి అవకాశం కల్పించిన ఎర్నెస్ట్ బాబు గారు, వారి యొక్క టీము కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోనికి ముందుకెళ్దాం. దయచేసి అందరూ తల్ల వంచాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మహాగణుడు మహిమోన్నతుడైన క్రీస్తు ప్రభువా, ఈ భయంకర కరోనా వైరస్ కాలంలో జూమ్ యాప్ ద్వారా గొప్ప దైవజనుల నోట నుండి శ్రేష్టమైన మీ మాటలు ప్రసంగ శాస్త్రం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు కల్పించిన అవకాశానికై వందనాలు. దైవజనులు సిద్ధపడి మాతో మాట్లాడుతుంటుండగా, ఓ నాయన మీ ఆత్మ స్వాధీనమందో వారిని ఉంచుకొని అనేక విషయాలు తెలియచేటకును, ఆ మాటలు విని ఆ ప్రకారంగా జీవించి నడుచుకున్నటకును మీ సహాయం దయచేయమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి పరిశుద్ధులను పవిత్రులైన దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా దైవజనులు గొప్ప ప్రఖ్యాతి కలిగి ప్రపంచమంతటా, అలా మా భారతదేశం అంతటా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన దైవజనులు, గొప్ప సంగతులు ఉన్నట్టుగా బోధిస్తున్న ఈనాటి దైవజనులైన పిఎస్ సోమయ్య గారు శ్రీకాకుళం, వారు బలహీనతలో నుండి కూడా మన కొరకు వారి సమయాన్ని హెచ్చించి ప్రసంగ శాస్త్రం అనే అంశంపై అనేక విషయాలు సేవకులంగా మనం నేర్చుకోవడానికి దైవజనులు మన ముందున్నారు. వారు వచ్చి మన కొరకు ప్రత్యేకమైన దేవుని మాటలు వినిపించాలని, ప్రసంగ శాస్త్రంలో ఉన్న ఆ కీలకమైన విషయాలు మాకు నేర్పించి ప్రభు పరిచర్యలు ముందు సాగునట్లుగా దైవజనులను వాడుకున్నట్లు దేవునికి అప్పగిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దయచేసి వారు మన మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ జూమ్ యాప్లో చేరి దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ప్రతి దినము ధ్యానించడం కొరకు ఒక ప్రమాణాన్ని పెట్టుకుని చేరువచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తమ్ముడు బెంజమిన్ ఈ ప్రోగ్రాంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో చెప్పే పని నన్ను అడిగినప్పుడు, నిజానికి నేను ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ పేషెంట్, దాంట్లోంచి ఒక 3 దినాలు కొంచెం బయటకు వచ్చాను. ఇంకా ఆ బలహీనత, ఆ దగ్గు, కొంచెం ఆయాసం ఇవన్నీ మరలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది దేవుని యొక్క పని. మరి నా వంతు పరిచర్య నేను చేయడానికి సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు కొంత ఆలస్యం అయింది. ఒక 1/2 అవర్ మనం దాదాపు ఆలస్యంలో ఉన్నాము. మరి రేపటి నుంచి అలాగా ఆలస్యం కాకుండా ఈ తరగతులను మనం సరిగా నిర్వర్తించుకుందాం. నిజానికి హోమిలెటిక్స్ లేక ప్రసంగ శాస్త్రం, దీన్ని చెప్పేదానికి నిజానికి నేనేం పెద్ద ఎక్స్పర్ట్నేం కాదు, కానీ నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే అలవర్చుకుని అభ్యాసం చేస్తున్నానో ఆ సంగతులను మాత్రమే నేను మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం ఆలోచించే ప్రతి ఆలోచన దయతో సేవకులైన మీరు వ్రాసుకుని దాన్ని మరలా దినమంతట్లో ఒక్కసారి తిరగతోడుకొని వాటిని మీరు మనసులో ఉంచుకోగలిగితే ఇది మనకు కొంత ప్రయోజనకరమైన పరిచర్యను అందించగలదు అని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఈ రోజు నుంచి చివరి రోజు వరకు తరగతులను మనం ఆలోచించినప్పుడు నేను లాస్ట్ డే సమప్ చేస్తాను, మీతో కొంత ఎక్సర్సైజ్ చేయిస్తాను.
కానీ మిగిలిన రోజులన్నీ కూడా నేను ఈ బోధనా పరిచర్యలో నేను అందించవలసిన టీచింగ్ అందిస్తాను. ఏదైతే నేను చెబుతున్నానో ఆ రెఫరెన్సెస్ కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, అవి దయతో మీ నోట్స్ మీదకు రావాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ విద్యార్థులకు, ముఖ్యంగా సేవకులకు ఉండవలసిన అలవాటు ఏంటనంటే, ఎప్పుడు మనం దేవుని వాక్యం నేర్చుకోవడానికి మన కూడి వచ్చినా మనం మన ఎడమ చేతి వైపు కుడి చేతితో రాసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఎడమ చేతి వైపు బైబిల్ ఉండాలి, కుడి చేతి పెన్నుతో పాటు నోట్స్ ఉండాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎడమ చేతితో లేఖనాలు కొంచెం తెరవాలి, అలాగనే కుడి చేతితో రాసుకోవాలి. కళ్ళు లేఖనాలు చూడాలి, చెవులు చెప్పబడిన బోధ వినాలి, మనసు ఆలోచించాలి, హృదయం గ్రహించాలి. మన హ్యూమన్ బాడీలో మన ఆర్గాన్స్ అన్నీ కూడా అలా దేవుని వాక్యం ముందు ఉపయోగించబడాలి. కొంతమంది సేవకులకు తెలిసిన వాక్యమే కదా అని వారు వాక్యాన్ని తెరిచి చూడరు, తెరవరు, చూడరు. ఈ రెండు ప్రమాదకరమైన మెట్లు. కొంతమంది వ్రాసుకోరు, మరి కొంతమంది సరిగా చెవిని పెట్టరు, మరి కొంతమంది సరిగా ఆలోచించరు, మరి కొంతమంది సరిగా హృదయంతో అంగీకరించరు. ఏదో ఒక లోపభూయిష్టమైన ఈ పని వలన మనం నిజంగా వాక్య ప్రయోజనం పొందలేని మనుషులుగా మనం మిగిలిపోతాం. అలాంటి దుస్థితి మనలో ఎవరికీ కలగకుండా మనం అర్థవంతంగా ఈ సమయాన్ని వాడుకుందాం. నేను 28వ తారీఖు వరకు నేను టీచింగ్ చేస్తాను. 29వ రోజున సమాప్తి చేస్తాను. అదే 29వ తారీఖున మీలో కొంతమందితో దాని యొక్క ప్రాక్టీస్ని మనం జూమ్లోనే మనం కలిగి ఉంటామని దయతో మీరు గమనించండి. సరే, ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్న బ్రదర్ నాకు కొంచెం స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి. చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ నాకు స్క్రీన్ షేర్ ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రదర్. వచ్చిందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేమెంత బలహీనులమో నువ్వు ఎరిగిన దేవుడవు. మేమెప్పుడు బలహీనులమో అప్పుడే నిన్ను బట్టి మేము బలవంతులమన్న లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మీ సన్నిధికి నీ దాసులంగా చేరి వస్తున్నాము. ఈ భయంకరమైన క్లిష్టమైన గడ్డు పరిస్థితుల మధ్య నీ సేవలో ఉన్నాము. మా పరిస్థితులన్నీ ఎంతో ఆందోళనకరంగా, ఇబ్బందికరంగా మాకు ఉన్నాయి. మా శరీరాలు, మా మనసు, మా హృదయం ఆశించినంత బాగా లేకపోయినప్పటికీ కూడా ఇవన్నీ మాకు ప్రతికూలంగా ఉన్న నీవు మాత్రం మాకు అనుకూలుడివే. కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి నీ దైవదాసులు వారు కలిగి ఉన్న ఆలోచన మేరకు ఈ వారంలో మేము ప్రసంగ శాస్త్రాన్ని మేము అధ్యయనం చేస్తూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని, మాతో మాట్లాడమని, మేము నేర్చుకోవలసిన పాఠాలను మీరు మాకు నేర్పించమని యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియమైన స్నేహితులారా, ప్రసంగ శాస్త్రం, ఇంగ్లీష్లో హోమిలెటిక్స్ అన్నారు. ప్రసంగ శాస్త్రం, దీన్ని హోమిలెటిక్స్ అని అన్నారు. ఈ అధ్యయనం అంతటి కొరకు మన బైబిల్లోంచి ఒక్క వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పము. ఒక వాక్య సేవకుడు లేదా ఒక కాపరి లేదా ఒక ప్రసంగికుడు లేదా ఒక సువార్తికుడు లేక ఒక బోధకుడు
తాను చేయవలసినటువంటి పనిని గూర్చి అపోస్తలుడైన పౌలు తిమోతి అనబడిన తన ఆత్మీయ కుమారునికి తాను వ్రాసినటువంటి ఒక మంచి లేఖన తలంపు. వాక్యమును ప్రకటించుము, వాక్యమును ఉపదేశించుము. ప్రియులారా, ఈ మాటలు చాలా ఒక కాపరి పరిచర్యకు, ఒక సేవకుని సేవా పరిచర్యకు ఇది ఒక కీలకమైన వచనమని నేను మీకు వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 తిమోతి 4:2లో ఒక పాస్టర్ యొక్క జాబ్ చార్ట్ ఆ వచనంలో ఉంది కనుక దాన్ని మనం ఎప్పుడూ మన మనసులో ఉంచుకుందాం. మళ్ళీ చివరిలో ఆ భాగాన్ని నేను సమప్ చేసినప్పుడు ఆ భాగం నుంచి మీకు కొన్ని తలంపులను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, మనం ఈ రోజున మొదటి పాఠాన్ని మనం ఆరంభించుకుందాము. ఈ ప్రసంగ శాస్త్రంలో మొదటి పాఠం అది ప్రసంగ శాస్త్రమును గూర్చిన పరిచయం, ఇంట్రడక్షన్ టు హోమిలెటిక్స్. ఇది కొంచెం మనం బాగా తెలుసుకుంటే ముందున్న సమయాలకు మనం చాలా దీవెనకరంగా విషయాన్ని మనం అధ్యయనం చేసేదానికి వీలుంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి స్నేహితులారా, ఇందులో ప్రసంగ శాస్త్రం అనే దానికి, హోమిలెటిక్స్ అనే దానికి నిర్వచనం ఏమిటి? ప్రియులారా, ఏదైనా ఒక విషయం యొక్క సారాంశమంతా సంగ్రహించి ఒక్క మాటలో చెప్పే ఆ మాటనే డెఫినిషన్ లేదా నిర్వచనం అని అంటారు. కనుక ఒక శాస్త్రంలో అనేకమైన సంగతులు ఉంటాయి. శాస్త్రం యొక్క సారాంశం అది ఎంతో పెద్దదిగానే ఉండొచ్చు, కానీ సారాంశం అంతా సంగ్రహించి ఒక్క మాటలో చెప్పేదాన్ని మనం నిర్వచనం అని మనం అంటాం. ఈ రోజున ప్రసంగ శాస్త్రం అధ్యయనం చేయడం కొరకు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన దైవ సేవకులమైన మనమందరము ఏ ప్రసంగం అయితే మనం చేసుకుని బ్రతుకుతున్నామో ఆ ప్రసంగాల కొరకైన శాస్త్రం ఉంది. ఆ శాస్త్రానికి చాలా నిర్వచనాలు చాలా మంది దేవుని సేవకులు చెప్పారు. కనుక నేను అన్ని నిర్వచనాలు నేను మీతో చెప్పలేను, కానీ అవసరమైన ఒక 3 నిర్వచనాలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి ప్రసంగ శాస్త్రం లేక హోమిలెటిక్స్ అనే పదం చాలా తరచుగా ఫ్రీక్వెంట్గా ఏమని వాడతారనంటే ఇది బోధనా శాస్త్రం, ఇది బోధనా శాస్త్రం, సైన్స్ ఆఫ్ ప్రీచింగ్ అన్నారు, సైన్స్ ఆఫ్ టీచింగ్ అన్నారు, లేదా దీన్ని ఒక కళగా చూస్తారు. అందుకనే ప్రీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అన్నారు. ఇది ఒక కళ. మానవ జీవితంలో అనేకమైన కళలు ఉన్నాయి. అందులో ప్రసంగించడం ఇది ఒక కళ. అందరికీ రాదు, అందరికీ ఉండదు. కళ అనేసరికే దాని అర్థం అది. ఇది అందరికీ ఉండదు, అందరికీ రాదు, ఏదో కొద్ది మంది మాత్రమే కలిగి ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక హోమిలెటిక్స్ అనే పదం తరచుగా వాడేటువంటి విధానం మనం గమనించినప్పుడు అయితే సైన్స్ ఆఫ్ ప్రీచింగ్ అని కానీ లేకపోతే ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్ అని కానీ ఇది నిర్వచింపబడతా వచ్చింది. అలాంటి నిర్వచనాల్లో ఒక 3 నిర్వచనాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అని చెప్పాను. ఫంక్ అలాగనే వగ్నాల్స్ అనేటువంటి 2 దైవజనులు కలిసి వారు తయారు చేసినటువంటి హోమిలెటిక్స్ అనేటువంటి ఒక పుస్తకానికి, బేసిక్స్ ఆఫ్ ప్రీచింగ్ అనేటువంటి పుస్తకంలో హోమిలెటిక్స్ కు వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఇలాగుంది: ఉపన్యాసాల కూర్పు మరియు సంసర్గము చేసే వాక్చాతుర్యం. ఇక్కడ మొదటి మాట గమనించాలి, ఉపన్యాసాల కూర్పు అనే మాట. ఉపన్యాసం అంటే ఎన్నో వచనాల కూర్పై ఉంటుంది. వచనం అంటే ఎన్నో పదాల కూర్పై ఉంటుంది. కనుక పదాలకు సంబంధాన్ని ఏర్పాటు చేసి వచనంగా దాన్ని తయారు చేసి వచనాల యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూర్పు చేసి ఒక సందేశంగా మనుషుల ముందుకు తీసుకుని రావడం. ఉపన్యాసాల కూర్పు అనేది ఒక ప్రసంగికుని యొక్క ప్రిపరేషన్, అది సిద్ధపాటు. సంసర్గం చేసే వాక్చాతుర్యం, సంసర్గం అనంటే మన భావాన్ని
మనం చెప్పే మాటల భావాన్ని మనం ఆ మాటల ద్వారా ఇతరులకు అందించడమే అనే ప్రక్రియని సంసర్గం, కమ్యూనికేషన్ అని అంటారు. కమ్యూనికేషన్కు సరైన తెలుగు అర్థం సంసర్గం, ప్రియులారా, లేక భావాన్ని అందించడం అని అర్థం వస్తుంది. దీనికి ఎంతో వాక్చాతుర్యం అవసరం. ప్రియులారా, వాక్చాతుర్యం లేకుండా, ఆ మాట్లాడే స్కిల్ లేకుండా మనం ఎప్పుడూ కూడా సరిగా కమ్యూనికేట్ చేయలేం. కనుక సంసర్గం చేయడానికి వాక్చాతుర్యం అవసరం. ఇది మన ప్రీచింగ్ స్టైల్. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఉపన్యాసాల కూర్పు అనేది ప్రిపరేషన్, సంసర్గము చేసే వాక్చాతుర్యం అనేది మన ప్రీచింగ్. కనుక ఈ 2 కలిపి అధ్యయనం చేయటమే ప్రసంగ శాస్త్రం. అంటే ప్రిపరేషన్ ఫర్ సెర్మన్స్, అలాగనే మీరండి కమ్యూనికేషన్ ఇన్ ప్రీచింగ్. ఈ 2 విషయాలు అధ్యయనం చేయటమే ప్రసంగ శాస్త్రాన్ని అధ్యయనం చేయటమని ఈ ఇద్దరు దైవజనులు ఇచ్చినటువంటి నిర్వచనం. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపన్యాసాలకు కూర్పు అవసరం. కూర్పు ఉన్న ఉపన్యాసాలు చాలా క్రమబద్ధంగా ఉంటాయి. ఉదాహరణకు అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం మీరు స్టెఫను ప్రసంగాన్ని చదవండి. ఎంత అద్భుతంగా, ఎంత క్రమంగా అవి రాసి ఉంటాయో. అబ్రహాము యొక్క పిలుపు దగ్గర నుంచి తన ప్రసంగాన్ని ఆరంభించినటువంటి దైవజనుడు, ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మీరు గమనించండి, 2వ వచనం నుంచి అబ్రాహామును పిలిచినటువంటి పిలుపు దగ్గర నుంచి మొదలుపెట్టిన దైవజనుడు, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యోసేపు యొక్క ప్రస్తావనను ఆయన తీసుకుని వచ్చి, యోసేపు తర్వాత ఇస్రాయేలీలు తర్వాత మోషే తర్వాత ఇస్రాయేలీల కనాను ప్రవేశం, అటు తర్వాత వినండి ఇస్రాయేలీల యొక్క యాత్ర ముగింపు, కనాను ప్రవేశం, అటు తర్వాత జరిగినటువంటి స్నేహితులారా దావీదు ద్వారా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క మందిర స్థాపన. అబ్బో, ఎంత సిస్టమేటిక్ గా ఉందో ఆ విషయం అంతా. మీరు బాగా గమనించండి, అతను చేసిన ఉపన్యాసం ఎంత బాగా కూర్చబడిందో. అబ్రాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు తర్వాత మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజల తర్వాత దావీదు. ఇట్లా వీరందరి పరిచర్యలు, వీళ్ళందరి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు, అల్టిమేట్ గా ఇవ్వండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ భూమి మీదకు రాకడా, ఆయన చేసిన పని, ఆయన పని వల్ల కలిగేటువంటి ప్రయోజనం, ప్రియులారా, ఆయన ప్రసంగం అంతట్లో, అతను ఉపన్యాసం అంతట్లో కూడా చాలా సిస్టమేటిక్ గా అతను కూర్పు చేసినట్లుగా మనం చూస్తాం. ఇంత మంచి కూర్పులో మనకి ఏం కనబడుతుందని అంటే, నెంబర్ 1, ఇందులో బైబిల్ క్యారెక్టర్స్ చాలా మందిని గురించి మాట్లాడాడు. ఇందులో బైబిల్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా అవి బిబిలికల్ క్యారెక్టర్స్. 2వ సంగతి ఏంటంటే, అతను ఉపన్యాసపు కూర్పులో ఉన్నదేంటో తెలుసా? వినండి, బైబిల్ చరిత్ర, బిబిలికల్ హిస్టరీ ఉంది. చరిత్రను అతను మాట్లాడాడు. ఈ మాటలు మీరు గమనించాలి. 3వ సంగతి ఏంటంటే, బైబిల్ థీమ్, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. 66 పుస్తకాల బైబిల్ కీలకమైన అంశం ఏమిటి అంటే, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక స్టెఫను ప్రసంగాన్ని మీరు చాలా బాగా గమనిస్తే స్నేహితులారా, ఇంతమంది వ్యక్తులు, నేను ఇక సొలొమోను, ఇక చివర చాలా మంది వ్యక్తుల యొక్క ప్రస్తావన ప్రత్యక్షంగా పరోక్షంగా స్టెఫను చేసి వ్రాసి, చివరికి అల్టిమేట్ గా అతను రాసింది ఏంటో తెలుసా? ఏమంటే అతని ప్రసంగం లోక రాసింది ఏంటో తెలుసా? అది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చే కీలకమైన అంశం. బైబిల్ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నారు, బైబిల్ హిస్టరీ ఇందులో ఉంది, బైబిల్ థీమ్ అంతా ఇందులో ఉంది. ఇవన్నీ కూడా వినేటువంటి ఆడియన్స్ యొక్క మనసులో నిలబడడానికి, అబ్బా ఎంత బాగా అద్భుతమైన కూర్పు చేశాడో. కనుక ప్రసంగ శాస్త్రం ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు ఉపన్యాసాల కూర్పు ఏంటో నేర్చుకోగలుగుతారు. దాని గురించి అధ్యయనం చేయటమే ప్రసంగ శాస్త్రము. ఇది ఒక భాగం, ఇది ప్రిపరేషన్. 2వది, సంసర్గం చేయడానికి వాక్చాతుర్యం నేర్చుకుంటారు. సంసర్గం చేయడానికి అంటే విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి వాక్చాతుర్యం అవసరమా అంటే, ఖచ్చితంగా అవసరమే.
అది ఎరిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతూ చివరగా తన కొరకు ప్రార్థన చేయమని కోరి ఏ విషయం ప్రార్థన చేయమన్నాడో చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో ఇలా రాసి ఉంది, దానిని గూర్చి అనగా సువార్తను గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి అన్నాడు. నేను ఏ సువార్త సత్యము కొరకైతే నేను సంఖ్యలలో బంధించబడి ఉన్నానో ఆ సత్యాన్ని నేను ఎప్పుడైనా మనుషుల ముందుకు వెళ్ళి చెప్పినప్పుడు భలే వాక్శక్తితో నేను చెప్పగలుగునట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మన దగ్గర ఉన్న సువార్త సత్యాన్ని కమ్యూనికేట్ చేయడానికి నీకు నాకు ఏమి కావాలంటే వాక్శక్తి కావాలి, వాక్చాతుర్యం కూడా కావాలి. లేని పక్షంలో మన దగ్గర ఉన్న సందేశం అది ఎంత గొప్పదైనా కానీ దాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతే వినేటువంటి వారి యొక్క జీవితంలో జరగవలసినటువంటి ప్రక్రియ జరగదు. అందుకని ఫంక్ వాగ్నాల్స్ అంటున్నారు. ఏమన్నారు తెలుసా? ప్రసంగ శాస్త్రం అంటే ఉపన్యాసాల కూర్పు మరియు సంసర్గము చేసే వాక్చాతుర్యం నేర్చుకోవటమే. ఇది ఒక నిర్వచనం. రెండో నిర్వచనం కొంచెం పెద్దదే గాని న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ 1901లో ముద్రించబడిన డిక్షనరీలో ఉన్న ఒక నిర్వచనం ఇది. ప్రియులారా, ఈ నిర్వచనం ఏంటో తెలుసా? ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాము. ప్రసంగ శాస్త్రం లేక ప్రసంగం అంటే ఇది బోధించే కళ. పవిత్రమైన వాగ్దాటి కలిగి దైవిక ఆశీర్వాదంతో ఈ మాటలు బాగా పట్టుకోవాలి. నిర్వచనం ఎప్పుడైనా మనం స్టడీ చేస్తున్నప్పుడు అందులో నిర్వచనపు మాటల్లో ఉన్న ప్రతి మాటను పట్టుకొని ఆలోచిస్తే మనం సంగ్రహించబడిన సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ప్రసంగ శాస్త్రం అని అంటే ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్ అని మనం ఇదివరకే విన్నాము. కనుక ఈ బోధించే కళలో పవిత్ర వాగ్దాటి కలిగి దైవ ఆశీర్వాదంతో ఈ రెండు మాటలు గమనించాలి. హోలీ, వింటున్నారా? హోలీ ఏమండి స్కిల్, ఏమండి మాట్లాడడానికి పవిత్రమైనటువంటి వాగ్దాటిని కలిగి ఉండి లేక వాక్చాతుర్యాన్ని కలిగి ఉండి వాక్శక్తిని కలిగి ఉండి దైవిక ఆశీర్వాదంతో డివైన్ బ్లెస్సింగ్స్ తో వినేవారి మనస్సాక్షి, హృదయాలు మరియు వారి యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ, వారి తెలివితేటలను ప్రభావితం చేసే అత్యున్నతమైన పద్ధతే ప్రసంగం. దాని గురించి అధ్యయనం చేయటమే ప్రసంగ శాస్త్రం. ఇప్పుడు దీన్ని మనం ఆలోచిద్దాం, వినండి. పవిత్రమైన వాగ్దాటి, కొంతమందికి వాగ్దాటి ఉంటుంది కానీ అందులో పవిత్రత ఉండదు. కొంతమందిని గురించి అంటారు, ఇతను చాలా విషయాలు మాట్లాడతాడు కానండి అతని యొక్క వాగ్దాటిలో లేక అతని దగ్గర వాక్ శుద్ధి లేదండి అంటారు. నేను కొంతమంది ప్రసంగికులను ఎరుగుదును. వారు చాలా బాగా చెప్తారు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే వినండి, అతను ఒక ఆయన జ్ఞాపకానికి వస్తున్నాడు. ఆయన పేరు చెప్పను గాని ఆయన ఎప్పుడు ప్రసంగ సభకు వేదిక మీదకి వచ్చినా గాని అతను అనేవాడు 12 అయిన తర్వాత నా మైక్ ఇవ్వండి అనేవాడు. రాత్రి 12 అయ్యాక తెల్లవారు 3:30, 4 గంటల వరకు చెప్పేవాడు. ఇదేమైనా బుర్రకథ హరికథ అంటే మరి ఏంటో అట్లనే ఆ టైమే తీసుకునేవాడు. ముందు ఎవరో ఉన్న ప్రసంగికులు మాట్లాడనివ్వండి, నాకు 12 గంటలు దాటిన తర్వాత ఇవ్వండి అని 12 గంటల తర్వాత అతను స్టేజ్ మీదకి వచ్చి అతని ప్రసంగం మొదలు పెడితే 3:30, 4కి ముగించేవాడు. నిజంగా అది ఒక బుర్రకథ హరికథ అన్నట్టుండేది. సరే, ఇంతకీ అతని ప్రసంగంలో ఉన్నటువంటి భలే వాగ్దాటి కలిగిన వాడే, వాక్చాతుర్యం కలిగిన వాడే, కానీ వినే వాళ్ళ దగ్గర వినబడే మాట ఏంటో తెలుసా? అతని యొక్క ఏమండి మాటల్లో వాక్కులో శుద్ధి లేదండి అనేవాళ్ళు. వాక్శుద్ధి కలిగినటువంటి వాడు కాదు. అతను ప్రసంగం చేస్తూనే మధ్యలో రెపకా ప్రస్తావన రాగానే కడమెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనేవాడు. అతను ప్రసంగం చేస్తూనే ముందుకెళ్ళగానే వినండి, యేసు ప్రభు వారు ఎంత అందమైన వాడో, ఆయన సోగ్గాడు అని మొదలుపెట్టి సోగ్గాడే చిన్ననాయన అని పాట మొదలెట్టేవాడు. మా దగ్గరికి వచ్చాడు మొట్టమొదట. నేను సేవ మొదలుపెట్టినప్పుడు నాకు మీటింగులు పెట్టాలి, ప్రసంగికులు ఎవరో తెలియదు. నేను వైజాగ్లో ఒక ఆయన అడిగాను, ప్రసంగికుడు పంపించంటే మా దగ్గరకు ఆయన పంపించారు. ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఆ పాటలే చెప్తున్నాను మీకు.
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అంటాడు. తరువాత అన్ని ద్వంద్వర్థాలే మాట్లాడేవాడు. ఆయన ప్రసంగంలో ఆడపిల్లలకు ఇతను డబుల్ మీనింగ్లు మాట్లాడుతున్నాడని ఇవాడి కింద కూర్చున్న వాళ్ళందరికీ అర్థమయ్యేది. అందులోనే సినిమా డైలాగులు, అందులోనే సినిమా పాటలు, ఇందులోనే స్వరసోక్తులు, అందులోనే పోకిరి మాటలు, ఇవన్నీ కలిపితే ఏంటో తెలుసా? అతనికి వాక్శుద్ధి లేదండి. నేను మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు మా ఊర్లో ఒక 600 హైందవ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని ఇలాంటి ఆత్మీయ కూడుగా పెడుతున్నామంటే పట్టు చీరలు, పట్టుబట్టలు కట్టుకొని ఎంతో నిష్టగా వచ్చి 600 మంది ఎదురుగా కూర్చోబెట్టాను నేను. నిజం. ఇంటింటికి పెళ్లి కార్డు ఇచ్చినట్టుగా ఇచ్చి మేము పిలిచామండి 600 కుటుంబాలని. భర్తలు భార్యలు ఆధ్యాత్మిక కూటమట పట్టుబట్టలు కట్టుకుని వెళ్ళాలి, పట్టు చీర కట్టుకుని వెళ్ళాలని స్త్రీలు పురుషులు కూడా ఎంతో చక్కగా వారు వస్తే ఇతగాడు మాట్లాడినటువంటి బోధ విని మా ఊరు పెద్ద ఆయన మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఏమన్నాడో తెలుసా? స్వామి గారు, ఆ ప్రసంగం చేసే ఆయనకి వాక్శుద్ధి లేదండి, పవిత్రత లేదండి అతని మాటల్లో. నవ్వించాడు, కవ్వించాడు, గొప్ప గొప్ప మాటలే చెప్పాడు కానీ అతగాడికి వాక్శుద్ధి లేదు. ఈరోజు చాలా మంది ప్రసంగికుల దగ్గర ఉన్న సమస్య ఏంటో తెలుసా? వాళ్ళకి పవిత్రమైన వాగ్దాటి ఉండదు. అయితే ప్రసంగ శాస్త్రంలో పవిత్రమైన వాగ్దాటిని గురించి నేర్చుకుంటాము. అయితే మన ప్రసంగంలో దైవ ఆశీర్వాదంతో మన ఎదుట ఉన్న ఆడియన్స్ ని మనం కలుసుకోవాలి. డివైన్ బ్లెస్సింగ్స్ తో మన ముందున్న ఆడియన్స్ ని కలుసుకోవాలి. అట్లా మన ముందున్నటువంటి ఆ ప్రేక్షకులను మనం కలుసుకుంటున్నప్పుడు స్నేహితులారా వినండి, మనం చెప్పేటువంటి సమాచారం, ప్రసంగంలో ఉన్న సందేశం 3 విషయాలను తాకాలి ఖచ్చితంగా. ఒకటి, వారి మనస్సాక్షిని తాకాలి. మనస్సాక్షిలో తాకుడు జరిగినప్పుడు వారి అపవిత్రత విషయమై వారు పశ్చాత్తాపడేదానికి వీలుంటుంది. వారి యొక్క తప్పుడు జీవితానికి పశ్చాత్తాపడుతూ వారి దగ్గర ఏదైనా మంచి ఇదివరకు జరిగి ఉంటే అది వారి ప్రోత్సాహానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క కాన్షియన్స్ ని టచ్ చేయాలి. చాలా మంది ప్రసంగిస్తారు కానీ వినేవారి యొక్క మనస్సాక్షికి తాకదు. అందుకనే వారి హృదయాలలో నొప్పి కలగదు, వారి హృదయంలో ఆదరణ పుట్టదు. వినేవారి మనస్సాక్షికి తాకడమే కాకుండా వినేవారి హృదయాలకు అది చేరిపోవాలి. మీకు ఒక విషయం చెప్పన, క్రైస్తవ పరిచర్య అంటే అది హృదయ సంబంధమైన పరిచర్య. హృదయ సంబంధమైన పరిచర్య ఎవరి జరగాలన్నప్పుడు నీ హృదయంలో నుంచి అవతల వాళ్ళ హృదయాల్లోనికి సమాచారము, నీ సందేశం వెళ్ళిపోవాలి. అందుకని ఒక ఆయన అన్నాడు, క్రిస్టియన్ మినిస్ట్రీ హార్ట్ టు హార్ట్ మినిస్ట్రీ. ఇది మైండ్ టు మైండ్ మినిస్ట్రీ కాదు. నీ మనసులో చాలా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అంతా నీ నోటితో వల్లించి ఎదుటివాడి మనసుల్లో నువ్వు పెడితే ఆడికి ఒరిగిందే లేదు, దేవునికి జరిగిందేమీ లేదు. కానీ నీ హృదయంలో నుంచి నీలో కలిగించినటువంటి ఆ గొప్ప పరివర్తన మార్పులు నీవు అందించినప్పుడు ఎదుటివాడి హృదయంలోకి చేరి అది పనిచేస్తుంది. ప్రసంగించడం అనంటే దేవుని ఆశీర్వాదాలతో, ప్రవక్తమైన వాగ్దాటితో వినేటువంటి వారి యొక్క మనస్సాక్షిని, హృదయాన్ని కలుసుకోవడమే కాకుండా వారి తెలివితేటలను ప్రభావితం చెయ్యాలి. అంటే వారు చాలా విషయాలు ఆలోచించగలిగిన వారు కావాలి. చాలా విషయాలు వాళ్ళు రీజనింగ్ చేసి విషయం తెలుసుకునేటువంటి వారు కావాలి. ఇక్కడ విషయం చెప్తారు, ప్రసంగం చేసేటువంటి వాళ్ళు ఎదుటి వారిలో రీజనింగ్ పుట్టించాలి. మన దేవుడే రీజనింగ్ పుట్టించేవాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనకు బాగా తెలుసు. అక్కడ ప్రభు ఏమన్నాడో తెలుసా? రండి మన వివాదము తీర్చుకుందాం. కమ్ లెట్ us రీజన్ టుగెదర్. నేనెందుకు దేవుడిలో చెప్తాను, మీరు ఆలోచించి మీరెందుకు నమ్మాలో నమ్మకూడదో నాకు చెప్పండి. కమ్ లెట్ us రీజన్ టుగెదర్. మీ తెలివితేటలు అవి ప్రభావితం చేయబడాలి అన్నట్టుగా దేవుడే చూచాడు. చూడటమే కాదండి, క్రైస్తవ భక్తి పూర్ణ మనసుతో చేయాలి. ఆ మనసుతో అతను ఆలోచించగలగాలి. కాబట్టి తెలివితేటలను ప్రభావితం చేయాలి మన ప్రసంగాలు. కనుక ప్రసంగ శాస్త్రం అంటే ఇది బోధించే కళ. పవిత్రమైన వాగ్దాటితో, దైవిక ఆశీర్వాదాలతో వినేవారి మనస్సాక్షిని, వినేవారి హృదయాలను, వినేవారి తెలివితేటలను ప్రభావితం చేసే అత్యున్నతమైన పని లేదా పద్ధతే ప్రసంగం లేక ప్రసంగ శాస్త్రం. దీన్ని మనం నేర్చుకుంటాం. పవిత్రమైన వాగ్దాటి కలిగి ఉండడం ఏంటో,
దైవ ఆశీర్వాదాలతో వినేవారిని కలుసుకోవడం ఏంటో, వారి మనస్సాక్షి, వారి హృదయాలకు, వారి తెలివితేటలో ప్రభావితం చేయగలిగినట్లుగా మనం కమ్యూనికేట్ చేయడం, డివైన్ మెసేజ్, దైవిక సందేశాన్ని కమ్యూనికేట్ చేయటం ఎట్లనో ప్రసంగ శాస్త్రంలో మనం తెలుసుకోవచ్చు అన్నది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఇచ్చినటువంటి మంచి నిర్వచనం. ఇది చాలా చాలా నిర్వచనాలు ఉన్నాయి, కానీ నేను అన్ని మీ ముందు తీసుకురావడం లేదు. ఏది మంచిదో ఆ నిర్వచనము నేను మీ ముందు తీసుకుని వస్తున్నాను. సరే, మూడో నిర్వచనం, ఇది వికీపీడియాలో ఉన్న నిర్వచనం. ప్రసంగ శాస్త్రం అంటే ఒక ఉపన్యాసం లేదా ఇతర మత ప్రవచనాల కూర్పు మరియు సంసర్గము యొక్క అధ్యయనం. ఇందులో అన్ని రకాల బోధలు వస్తాయి. సరే, ఇందులో మొట్టమొదటి మాట మనం ఆరంభంలో చూసాం చూడండి, ఉపన్యాసాల కూర్పు. ఫంక్ వాగ్నాలు చెప్పిన సంసర్గము చేసేటువంటి వాక్య చాతుర్యం. ఒకటి ప్రిపరేషన్, రెండవది ప్రాక్టీస్, ప్రీచింగ్. కనుక ఉపన్యాసాలు లేకపోతే వినండి, ఈ లేఖనాలు, మత విశ్వాసపు లేఖనాలు కూర్పు చేయటం, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలో ఈ ప్రసంగ శాస్త్రములో అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేయడాన్నే ప్రసంగ శాస్త్రం అని అంటారు. అయితే వినండి, దీన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు క్రైస్తవ బోధనలో ఉండిన అన్ని రకాల బోధన గురించి కూడా మనం అధ్యయనం చేయాలి. క్రైస్తవ్యంలో నానా రకాలైన బోధనలు ఉన్నాయి, బోధన విధానాలు ఉన్నాయి, వాక్యాన్ని ప్రకటించే తీరులు ఉన్నాయి, వాక్యాన్ని ప్రకటించే పద్ధతులు ఉన్నాయి, వాక్యాన్ని ప్రకటించే రకాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం ప్రసంగ శాస్త్రం అనేటువంటి ఈ కీలకమైనటువంటి అధ్యయనంలో మనం నేర్చుకోగలుగుతాం. ఈ మూడు నిర్వచనాలు మీ మనసులో ఉండాలి అని నేను మీకు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రండి, ఇది మొదటి సంగతి. రెండవ సంగతి ఏమిటి అంటే, ప్రసంగ శాస్త్రానికి ఇచ్చే నిర్వచనంలో రెండవ సంగతి, దీనికి కొన్ని గ్రీకు పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో హోమిలెటిక్స్ అని అన్నామే. ఈ హోమిలెటిక్స్ అనేటువంటి పదం కొన్ని గ్రీకు పదాల నుంచి తీసుకురాబడింది. ఆ పదాలను మనం అధ్యయనం చేసినా గాని కొంచెం అదనపు గ్రహింపు మనకు దొరుకుతుంది. ఇక్కడ కూడా 3 గ్రీకు పదాల జ్ఞాపకం చేసి ఒక ఎడిషనల్ అండర్స్టాండింగ్ కొరకు ఈ 3 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో మొదటి పదం ఏంటంటే హోమిలెటికోస్ అన్నారు. హోమిలియో అనేటువంటి పదములోంచి వచ్చినటువంటి హ్యూమిలెటికోస్ అనేటువంటి పదం, దీని అర్థం ఏంటనంటే, వినండి, చెప్పేవాడు వినేవాడు సహజీవనం చేయటం, సహజీవనం చేస్తూ ఉమ్మడి సమయాన్ని, వారు ఇరువురు కలిగి ఉన్న ఉమ్మడి సమయాన్ని వారు సరిగా పంచుకోవడం, షేర్ చేసుకోవడం. అలాగా వినండి, లోతైన గ్రహింపును వినే వాళ్ళకి ఇవ్వడమే హోమిలిటికోస్ అనేటువంటి పదానికి అర్థం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, గమనించండి, చెప్పేవాడు వినేవాడు కలిసి బ్రతుకుతూ, అంటే ఒకే లైన్ లో జీవిస్తూ వీరు ఆయన కలిగి ఉన్నటువంటి సమయం ఆ ఉమ్మడి సమయాన్ని ఇరువురు పంచుకోవాలి. చెప్పేవాడు చెప్పడంలో, వినేవాడు వినడంలో ఆ టైంను షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుని ఏమవ్వాలనంటే చాలా ఇన్సైట్స్ చెప్పేవాడు వినే వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. సహజీవనం చేయటం అంటే కలిసి బ్రతకడం. కలిసి బ్రతుకుతున్నటువంటి చెప్పేవాడు ప్రసంగికుడు, వినేవాడు ప్రేక్షకుడు కలిసి జీవించడం అంటే, వినండి, మీరు ఎక్కువ నేను తక్కువ అని అనుకోవడం కాదు సుమా. చెప్పే వరం దేవుడు నాకు ఇచ్చాడు, నేను చెబుతున్నాను. వినే వరం దేవుడు మీకు ఇచ్చాడు, మీరు వింటున్నారు. నేను చెప్పి మీకు సేవ చేస్తున్నాను, మీరు వింటూ నాకు సేవ చేస్తున్నారు. అలా అనుకోవాలి. అదే సహజీవనం చేయడం అంటే. ఈ రోజున మన క్రైస్తవ్యంలో ఉన్న ఒక దరిద్రపు ఆలోచన ఏంటనంటే, వినండి, చెప్పేవాడికట వినేవాళ్ళు లోకువైపోతారట. అది లోకపు సామెత అండి, అది బైబిల్ విధానం కాదు. ప్రసంగం చేసేవాడికి కింద కూర్చుని వినే వాళ్ళ లోకు కట్టకూడదు. వాళ్ళు నీ కింద కూర్చుంటున్నారని అంటే, వినండి, నీకంటే ఏమీ తెలియని వారని ఎప్పుడు అనుకోవద్దు. నాకు ఒక విషయం భలే నచ్చుద్ది హిందుత్వంలో ఏ బుర్ర కథో, ఏ హరికథో, ఏ ఉపన్యాసమో ఏదైనా చెప్తున్నప్పుడు వారు మొట్టమొదటి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత
అది గణేష శతకం చదువుతారో లేక గాయత్రి మంత్రం చదువుతారో, చదివిన తర్వాత ఆడియన్స్ వైపు చూసి వాళ్ళు ఏమంటారో తెలుసా? బుర్రకథ చెప్పినవాడు ఏమంటాడో వినండి. ఎప్పుడన్నా హరికథ చెప్పేవాడు ఎప్పుడైనా ఏమంటాడో వినండి. వేదిక మీద నుంచి ఒక ఉపన్యాసం చేయబోయేవాడు హైందత్వంలో ఏమంటాడో ఎప్పుడైనా వినండి. మన క్రైస్తవ్యానికి రాలేదు ఈ మంచి అలవాటు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందరో మహానుభావులు, మీ అందరికీ మా అభినందనలు. అరే, కింద కూర్చున్నోడు మహానుభావులు అంటాడే. అవునవును, కింద కూర్చున్న వాళ్ళ మహానుభావులే. నాకు ఒక విషయం తెలుసు, కానీ ఆ ఒక విషయాన్ని గురించి ఈ కింద కూర్చున్న వారందరూ ఆలోచిస్తే ఎన్నో ఆలోచనలు ఆలోచించగలిగిన మహానుభావులు వీరు అని అనుకుంటాడు. కానీ క్రైస్తవ్యంలో ప్రసంగం చేసేటువంటి ప్రసంగికుడు అనుకుంటాడు, కిందోళ్ళకి ఏమీ తెలియదు, మొత్తం అంతా నాకే తెలుసు, వీళ్ళెంత నేను ఎంతో అనుకుంటాడు. అంటే అతగాడికి కలిసి ఒకే బోట్లో ప్రయాణం చేయటం, కలిసి ఒకే బండిలో జర్నీ చేయటం అనేది అర్థం కాలేదన్నమాట. మిత్రులారా గమనించండి, హ్యూమిలిటీ కోర్స్ అనేటువంటి మాటలో ఏమి దాసిందంటే, హోమిలియో అనేటువంటి పదములోనే కలిసి మనం బ్రతుకుతూ మీరు నేను కలిగి ఉన్న ఉమ్మడి సమయాన్ని షేర్ చేసుకోవాలి. ప్రసంగం చేసేటువంటి వాడు, నువ్వు గంట ప్రసంగం చేస్తున్నావు అనుకోండి, నీది ఒక గంటే. నేను ఎప్పుడు ఇలా అనుకుంటాను, ప్రసంగం చేస్తున్న ప్రతిసారి నేను వాడుకునే సమయం గంటే గాని నా కింద కూర్చుని వినేటువంటి వారు ఒక 100 మంది అయితే 100 గంటలు ఇక్కడ ఖర్చు అవుతున్నాయి. ఎప్పుడైనా ప్రసంగం చేసేటువంటి వారి విషయం గమనిస్తున్నారా? నా ఒక్క గంట ఈ 100 మంది మీద ఖర్చు పెడుతున్నాను గాని, చెబుతూ వాక్యం ప్రసంగిస్తూ వినేటువంటి వారు ప్రసంగాన్ని వింటూ నా మీద 100 గంటలు ఖర్చు పెడుతున్నారని ఎప్పుడైనా ఇంకిత జ్ఞానం మనకు వచ్చిందా చెప్పండి? నీవు ఖర్చు పెట్టేది నీ ఒక్క గంట 100 మంది మీద, కానీ 100 మంది యొక్క 100 గంటలు నీ ఒక్కడ మీదనే వినే వరముతో వారు నీకు సేవ చేస్తున్నారు. వీరు మనము కలిగిన ఆ ఉమ్మడి సమయం, వినండి ప్రియులారా, మనం షేర్ చేసుకుంటున్నామనే విషయం ఎంతమంది ప్రసంగికులు గుర్తెరుగుతున్నారు చెప్పండి? అసలు మనకు ప్రసంగం చేస్తున్న మనం ప్రసంగ శాస్త్రానికి చెప్పబడిన గ్రీకు పదమైన హ్యూమిలిటికోస్ పదములో ఉన్న అర్థమే మనకి ఇంకా అర్థం కాలేదేమో. మరో సంగతి, ప్రసంగం చేసేటువంటి ప్రసంగికుడు, వినండి ప్రియమైన స్నేహితులారా, కింద కూర్చునేటువంటి ప్రేక్షకులకు లేక నీ ప్రసంగాన్ని వినేటువంటి వారికి లోతైన గ్రహింపును అందించాలి. దాన్ని హోమిలియోస్ అన్నారు. దాన్ని హ్యూమిలిటికోస్ అనేటువంటి పదం తీసుకొచ్చారు హోమిలియోస్ నుంచి. హోమిలియో అనేటువంటి పదము నుంచి వచ్చిన హ్యూమిలిటికోస్ అంటే అర్థమేంటో తెలుసా? వినండి, టైంను షేర్ చేసుకుంటూ ఇన్సైట్స్ కింద వాళ్ళకి ఇవ్వడం. ఇలా మీతో చెప్తాను, నువ్వు మనం ప్రసంగం చేసేదానికి నిలబడినప్పుడు ఏమంటే ఒక డీప్ ఇన్సైట్, ఒక లోతైన గ్రహింపు ఇవ్వడం అవసరమని వాక్యాన్ని అధ్యయనం చేసి ఆ వాక్యములో నుంచి ఒక లోతైన గ్రహింపు ఎదుటి వారి కలగడానికి మనం ఎప్పుడన్నా ప్రసంగించామా? మీరేమనుకోకపోతే చెప్తాను, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడే విషయాలు అలాగే మాట్లాడతారు. మేము అనుకుంటాం, మా శ్రీకాకుళం జిల్లాలో ఒక సామెత, పాడిన పాటే పాడుతారట పాసిపల్లి దాసరోళ్ళు. వీళ్ళు కొత్త ఇన్సైట్ రాదు, ఎందుకంటే వీరు ప్రసంగాల కురుపులో ప్రిపరేషన్లో వీరు టైం పెట్టలా. అందుకని ఇప్పుడు డీప్ ఇన్సైట్స్ ఎదురు వాళ్ళకి ఇవ్వలేరు. మీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడైతే మనం లోతైన గ్రహింపును మన ఎదుటిగా ఉన్నటువంటి వారికి మనం అందించగలుగుతామో ఆ రోజున ప్రియులార వారి లోపల సెన్స్ ఆఫ్ వండర్ క్రియేట్ అవుతుంది. ఆశ్చర్యపడే భావన వస్తుంది. అబ్బా, ఈ వాక్యములో ఇంత లోతు ఉందా, దీని వెనుక దేవుడు ఎంత గొప్పవాడా అని ఆ లోతైన గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో, సెన్స్ ఆఫ్ వండర్ క్రియేట్ అయ్యిందో, వెంటనే వారు మంచి ఆరాధకులుగా మారిపోతారు. ఇలా చెప్తాను వినండి, డీప్ ఇన్సైట్స్ అది సెన్స్ ఆఫ్ వండర్ క్రియేట్ చేయగా, సెన్స్ ఆఫ్ వండర్ అది ఖచ్చితంగా వర్షిప్ లోనికి లీడ్ చేస్తుంది. ఈరోజు మన ముందు కూర్చున్న వాళ్ళు మంచి ఆరాధకులుగా ఎందుకు లేరు అని అంటే సమస్య మన డీప్ ఇన్సైట్స్ మనం వారికి ఇచ్చి వారి యొక్క సెన్స్ ఆఫ్ వండర్ రైట్ చేయలేదు, వారి లోపల ఆలోచించే భావన మనం రైట్ చేయలేదు అని మనం తెలుసుకోవాలి. వీళ్ళు సరిగా ఆరాధించరండి, వీళ్ళు ఆరాధించడం రాదండి, వీళ్ళ ఆరాధనలో ఏమండి ఉత్సాహం లేదండి అని వాళ్ళని నిందించి
నీ పాదాలకు ఉన్న ధూళి దులిపేసి సేవకులం అనిపించుకుంటున్నామేమో, కానీ లోపం నీ దగ్గర ఉంది. వారెందుకు మంచి ఆరాధకులు కాలేదు? సెన్స్ ఆఫ్ వండర్ క్రియేట్ అవ్వలేదు. సెన్స్ ఆఫ్ వండర్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు? నువ్వు డీప్ ఇన్సైట్ ఇవ్వలేదు. కనుక హోమిలిటికోస్ అనేటువంటి పదానికి అర్థం కలిసి సహజీవనం చేయటం, కలిసి సమయాన్ని పంచుకోవడం, ఆ పంచుకునే సమయంలోని వినే వాళ్ళకు చెప్పేవాడు లోతైన గ్రహింపునివ్వడం. ఇది ఒక పదం. రెండో పదం జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో పదం ఏంటో తెలుసా? హోమిలియో అనే పదం. అదే మూల పదం వాస్తవానికి. దీని అర్థం ఏంటనంటే సంసర్గము లేక సంభాషణ, కమ్యూనికేషన్ ఆర్ కాన్వర్జేషన్. హోమిలియస్ అంటే వేదిక మీద పుల్పీట్ దగ్గర నుంచి ప్రసంగించడమే కాదు సుమా, ఎదురుగా వ్యక్తిని పెట్టుకొని కొంత కాన్వర్జేషన్ చేస్తున్నావు. అతని యొక్క మనస్సాక్షిని తాకి అతని హృదయానికి చేరి అతని తెలివితేటలను నీవు కదిలికలు కదిలించే ఒక సంభాషణ చేస్తున్నావు. అది కూడా హోమిలియోనే. అందుకని కాన్వర్జేషన్, కమ్యూనికేషన్. అనేకుల ముందు నిలబడి నువ్వు చెప్పేది నీ కమ్యూనికేషన్, ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడేది నీ కాన్వర్జేషన్. కనుక హోమిలియో అనేటువంటి పదానికి అర్థం సంసర్గము మరియు సంభాషణ అని అర్థం ఇస్తుంది. కనుక గ్రీకు పదం నుంచి కొంచెం ఎడిషనల్ అండర్స్టాండింగ్ మీ హోమిలిటిక్స్ కొరకు కలిగి ఉండాలని ఈ తలంపులు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మూడో సంగతి, ఇప్పుడు మనం వాడే పదం ఏంటో తెలుసా? హోమిలిటిక్స్ అనే పదం వాడాం. ప్రసంగ శాస్త్రం అంటున్నాం తెలుగులో. సరే చూడండి, జనముతో సంభాషణ ద్వారా లోతైన విషయాలు పంచుకోవడం అని నిర్వచించవచ్చు. హోమిలిటికోస్, హోమిలియో, హోమిలిటిక్స్ ఈ మూడు పదాలను ఇవ్వండి మనం ఒక దగ్గర తీసుకుని వస్తే సులువుగా మనం ఈ మాట చెప్పొచ్చు. ఏ మాట అనంటే ప్రసంగాలను సరిగా కూర్పు చేసి ఎదురుగా ఉన్నటువంటి వారికి చక్కగా అందించి, ఆ అందించే క్రమంలో వారికి లోతైన విషయాలు వారితో పంచుకొని వినండి ఒక గొప్ప గ్రహింపులోనికి నేను వారిని తీసుకొని రావాలి. ఈ మూడు పదాలు, ఈ గ్రీకు పదాలు గుర్తుపెట్టుకోండి. హోమిలిటికోస్, హోమిలియో, హోమిలిటిక్స్ అనేటువంటి పదాలు ఇవ్వండి. ప్రధాన పదం హోమిలియో అనేటువంటి ధాతువు నుంచి మిగిలిన పదాలు బయటకు వచ్చాయి. ఒకటో పదం, మూడో పదం, రెండో పదం ధాతువు నుంచి బయటకు వచ్చినాయన్న విషయాన్ని మీరు దయతో గమనించాలి. ఇది ప్రసంగ శాస్త్రం యొక్క నిర్వచనం. నిర్వచనంలో ఎవరి జనరల్ డెఫినేషన్ చెప్పాను, పదాల ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేశాను. రండి, రెండవ సంగతి ఏంటనంటే ప్రసంగ శాస్త్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూక్తులు కొంతమంది ఏం చెప్పారు, కొన్ని కోట్స్ కొంతమంది కోట్ చేశారు. ప్రసంగ శాస్త్రం అంటే ఇదని నేను గమనిస్తున్నాను అని వారు కోట్ చేశారు. ఆ కోట్ చేసిన వాటిని సూక్తులు అనండి, సేయింగ్స్ అనండి, కోట్స్ అనండి, ఏదన్నా కానీ ఒక ముగ్గురు వ్యక్తులు చెప్పింది నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. రైట్, ఇందులో మొదటి వ్యక్తి అయ్యవలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బోధించడం అనేది ఒక విషయంలో పిల్లల్ని పెంచడం లాంటిది. మేము దీన్ని చేయవలసి వచ్చే వారికి సరికి దాని గురించి మాకు తెలిసింది అంతకు మునుపు మాకు ఏమీ తెలియదు. మళ్ళీ వినండి, బోధించడం అనేది ఒక విషయంలో ఏమని అర్థమైందంటే నాకు పిల్లల్ని పెంచడం అలాంటిది. మేము దీన్ని చేయవలసి వచ్చేసరికి దాని గురించి మాకు తెలిసింది కానీ అంతకు మునుపది మాకు తెలియలేదు. ప్రియులారా వినండి, భూమి మీద పుట్టిన మనమంతా కూడా పిల్లల కని వాళ్ళని పెంచి మనము ఫలించి అభివృద్ధి పొందాలని మనకు తెలుసు కదా. ఆదికాండం 1:28 ప్రకారం మరి నువ్వు పిల్లల కని పెంచే స్థాయికి వచ్చే వరకు పిల్లలు పెంచడం ఏంటో నీకు తెలుసా? ఒక స్త్రీ తనకు పుట్టినటువంటి బిడ్డకు పాలిచ్చి పెంచాలి. కానీ అది ఎప్పుడు అనుభవంలోకి వచ్చింది అని అంటే ఆమె పెళ్లి చేసుకునే బిడ్డను కానీ ఆ బిడ్డకు పాలిచ్చినప్పుడు ఓహో బిడ్డకు పాలివ్వడం అంటే ఏంటో తెలిసింది. అంతకుముందు పిల్లల కని నేను బిడ్డకు పాలియాలని ఆమెకు జనరల్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఒక బిడ్డను కని ఆ బిడ్డకు తన రొమ్ము వరకు తీసుకుని వచ్చి పాలిచ్చినప్పుడు తెలిసింది ఆవిడకి పాలిచ్చి పిల్లాన్ని పెంచడం ఏమిటో అని. ఆ దైవజనుడు ఎంత ఆలోచించే మాట చెప్పాడో చూడండి. ప్రసంగించడం అట ఏమండి ఈ గొప్ప పని చేయటం అట మీరు పిల్లల్ని పెంచడంతో సమానం.
ఇది చేయకపోతే దీని గురించి నీకేమీ అవగాహన ఉండదు, ఇందులో దిగాలి. నేను ఈ విషయం జ్ఞాపకం చేస్తాను. ప్రసంగం చేసేటువంటి ప్రతి ప్రసంగికుడు కూడా తన ముందున్నటువంటి మనుషులను తన పిల్లలుగా ఎంచి వాళ్ళు పెంచే పని చేస్తున్నాడు అనే గ్రహింపు ఉండాలి. నేను ప్రీచ్ చేస్తున్న ప్రతిసారి నాకు దేవుడిచ్చిన పిల్లలు పెంచుకుంటున్నానన్న ఆలోచన ఒక ప్రసంగికునికి ఉండాలి. దానితో పాటు ఆ పిల్లలకు ఇవ్వడానికి నీ దగ్గర పాలు ఉండాలి. ఈరోజు కొంతమంది ప్రసంగికులు, కొంతమంది సేవకులు, బోధకులను ఎరుగుదును, వీళ్ళ దగ్గర వినండి సమస్య ఏంటనంటే పాలుండవు. ఇది మీకు అర్థమవడానికి చెప్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఇవ్వండి, చిన్న పిల్లవాడైన మోషేను యెగోబేదమ్మ ఆ బుట్టలో పెట్టి వదిలిపెట్టడాన్ని చూస్తాం. దాన్ని ఫరో కుమార్తె తీసి ఆ పిల్లవాడి మీద కనికరపడ్డం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఆ పిల్లవాడి పెంచడానికి ఒక దాది నాకు కావాలి, ఆమెను తీసుకురమ్మని చెబితే వినండి ప్రియులారా, మోషే ఆ సహోదరి వినండి తన తల్లినే తీసుకొచ్చి అప్పగించింది అని కూడా మనకు తెలుసు. ఆ స్టోరీలోంచి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఏమిటా పాఠం అంటే, ఫరో కుమార్తెగా ఏంటి తక్కువ చెప్పండి? ప్యాలెస్ లేదా ఉంది, మంచి పరుపులు లేవో ఉన్నాయి, ఖరీదైన ఉయ్యాలు తయారు చేయగలదంటే చేయగలదు, బలమైన ఆహారాలు సిద్ధపరిచి ఇవ్వగలదంటే ఇవ్వగలగవచ్చు. కానీ ఈ పిల్లవాడికి బలమైన ఆహారాలతో పని లేదు, ఖరీదైన ఉయ్యాలు లేతే ఎవరి కోట, ప్యాలెస్, అంతఃపురం దాంతో కూడా ఈ మోసే పిల్లాడికి పెద్ద పని లేదు. ఇప్పుడు పిల్లాడికి కావాల్సింది ఏంటనంటే తన ఆరోగ్యంగా ఉండడానికి పాలు కావాలి. ఫరో కుమార్తె దగ్గర అవే లేవు. ఫరో కుమార్తె దగ్గర పాలు లేవు. అందుచేతనే యెగోబేదు పాలిచ్చి పెంచడానికి పురమాయించబడింది. ఈరోజు చాలా మంది సేవకుల దగ్గర అన్నీ ఉన్నాయి. మందిరం ఉందా? ఓఎస్ మంచి మందిరం. మంచి పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఉందా? ఓ ఖరీదైన పబ్లిక్ ఆడియో సిస్టమ్. సౌండ్ మాస్టర్లు వెళ్ళి కొన్నాం ముంబై నుంచి. ఆర్కెస్ట్రాలు ఉన్నాయా సంఘానికంటే? కీబోర్డు వాయించినోడు ఉన్నాడు, తబలా కొట్టినోడు ఉన్నాడు, ప్యాడ్స్ వాయించినోడు ఉన్నాడు, ఫ్లూట్ ఊదినోడు ఉన్నాడు, డప్పు కొట్టినోడు ఉన్నాడు. కానుకలు ఇచ్చేటోళ్ళు ఉన్నారంటే చాలా మంది ఉద్యోగస్తులు అందరూ దశంభాగాలు ఇస్తారు. టెక్నాలజీ ఉందంటే అవును, ల్యాప్టాప్లు ఉన్నాయి, ఏమండి ఎల్సిడి ప్రొజెక్టర్లు ఉన్నాయి, మంచి తెరలు కూడా ఉన్నాయి. ఈ పాస్టర్ గారికి సేవలు అన్నీ ఉన్నాయి, కానీ తన పిల్లలు పెంచడానికి పాలు లేవు. ఫరో కుమార్తె లాంటి అయ్యగారులు, ఫరో కుమార్తె లాంటి దైవ సేవకులు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున దేవుడు మనకు అప్పగించిన పిల్లలు మన దగ్గర నుంచి పాలు తీసుకుందామని ప్రయత్నం చేస్తుంటే మన రొమ్ములు ఎండిపోయినాయి. ఎండిపోయిన రొమ్ములు పట్టుకొని పీక్కున్న పిల్లవాడికి ఏమొస్తుందంటే రక్తం వచ్చుద్ది. దానివల్ల పిల్లాడు చస్తాడు. ఆ రక్తం కారుతున్న తల్లి చచ్చినట్టుగా ఈ సేవకుడు చేస్తాడు. ఈరోజు ఎంతమంది సేవకులు సిన్సియర్ హార్ట్తో, యథార్థమైన హృదయంతో ఆలోచించండి. నేను ప్రసంగించడం అనే ఈ పని నా పిల్లలను పెంచుకునే పని చేస్తున్నాను, వాళ్ళకి పాలిస్తున్నాను అనేటువంటి గ్రహింపుతో మనం ఈ ప్రసంగం పని మనం చేస్తున్నాం చెప్పండి. అందుకని దైవజనుడు ఇలాగన్నాడు, ప్రసంగించడం అనేటువంటి పని పిల్లలను పెంచడం లాంటిది. మేము దీన్ని చేయవలసి వచ్చేసరికి దాని గురించి మాకు తెలిసింది, అంతకు మునుపది మాకు తెలియరాలేదు. ఇది ఒక మాట. సెకండ్ కోట్ అదేంటనంటే, పాస్టర్ యొక్క అన్ని విధులలో పవిత్రమైన బోధన బట్టి చాలా ఎక్కువగా ప్రశంసించబడతారు. పాస్టర్ గారు హౌస్ విజిట్స్ బాగా చేయొచ్చు, పాస్టర్ గారు ఏమండి సలహా పరిచర్యలు కూడా బాగా చేయొచ్చు. పాస్టర్ గారు ఒక కష్టం అంటే వెళ్ళి ఏడుస్తాడు, ఒక సంతోషపడితే కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతాడు. ఇవన్నీ కూడా మనము మన సంఘములో ఉన్న మనుషులకు, ఎదురుగా ఉన్నటువంటి మనుషులకు మనం ఉపయోగపడేటువంటి పరిచర్యలే. కానీ నిజానికి వినండి, మనం ఎప్పుడు ప్రశంసించబడతాము అంటే వినండి, మనం పవిత్రమైన బోధన బట్టే. హోలీ ప్రీచింగ్. నాకు మా సంఘస్థులు గౌరవించరండి, నన్ను ఎప్పుడు మెచ్చుకోరండి, నన్ను చిన్నచూపు చూస్తారండి, నన్ను కించపరుస్తారండి, నన్ను ఎగతాళి చేస్తారండి, నన్ను ఏడిపిస్తారండి, మా అవసరాలు చూడరండి, ఏమి సంఘమో అని వారు అంటున్నావు. కానీ ప్రాబ్లం నీ దగ్గర ఉంది. ఓ దైవ సేవకుడా, ప్రాబ్లం నీ దగ్గర ఉంది.
ఎందుకు వాళ్ళు నిన్ను ప్రశంసించడం లేదు, ఎందుకు వాళ్ళు నిన్ను చేర్చుకోవడం లేదనంటే నీ దగ్గర హోలీ టీచింగ్ లేదు, హోలీ ప్రీచింగ్ లేదు. ఒక పాస్టర్ గారి యొక్క అన్ని విధుల్లో పవిత్రమైన బోధన బట్టే ఆ సేవకుడు ప్రశంసించబడతాడు. మర్చిపోకండి, అన్ని పనులు అవసరమే, నేను కాదని చెప్పడం లేదు, కానీ అన్ని పనుల కంటే అత్యున్నతమైనటువంటి పని ఈ బోధనా పరిచర్య అనే విషయం మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మరొక ఆయన చెప్పిన చిన్న మాట, కానీ ఇందులో చాలా అర్థవంతం అనిపించింది, అందుకే ఆ సేయింగ్ కూడా రాశాను. ప్రసంగించడం అంటే ఏంటో తెలుసా? ప్రభు ఇంట్లో మొరగడం, అదే మన కర్తవ్యం అనుకోవాలట. ప్రభు ఇంట్లో మొరగడం. ప్రమాదం వచ్చిందా? మొరిగింది కుక్క. వినండి వినండి, దొంగ వచ్చాడా? మొరిగింది కుక్క. వినండి వినండి ప్రియులారా, ఏమంటే లాలన కలుగుతుందా దానికి? ఆ కుక్క చిన్న స్వరముతో మొరుగుతూ యజమాని దగ్గర చేరినట్టుగా. వినండి, ఒక కాపరి ప్రసంగిస్తున్నాడు అనంటే దేవుని ఇంట్లో, దేవుని సంఘములో మొరగడం అనేటువంటి పని మాకిచ్చాడు. మేము అరుస్తూనే ఉంటాం, మేము మాట్లాడుతూనే ఉంటాం. అయితే కొంతమంది అంటారు, ఒక ఆయన నాతో ఎట్లని అన్నాడు, ఏమన్నాడంటే మీరు మాటలు అమ్ముకుని బతుకునవులండి అన్నాడు. ప్రసంగికులు చూసి కొంతమంది ఎలాగ అనుకుంటారు, మాటలు అమ్ముకుని బతుకుతారండి. అయితే వారికి తెలియదు మనం మాట్లాడేటువంటి మాటలు అది దేవుడు మనము వినండి యోగ్యులమని మనకు అప్పగించాడు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై మేము ఈ సువార్తని ఇలాగ మాట్లాడుతున్నాము. మనుషులు ఎవరైనా మన మాటలు అమ్ముకుని బతికే వాళ్ళం అని చెప్పి వాళ్ళు కించపరిస్తే కించపరచనివ్వండి సహోదరులారా, కానీ మనం ఎవరమో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా, మనం దేవుని ఇంట్లో దేవుని పిల్లల క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు మనం మురిగేటువంటి ఒక కర్తవ్యం మనం కలిగి ఉన్నామనే విషయాన్ని మీరు ఇలాంటి సేయింగ్స్ చాలా ఉంటాయి. అన్నీ నేను చెప్పేదాన్ని ప్రయత్నం చేయలేదు, కానీ ప్రియులారా ఈ 3 నాకెందుకో నచ్చాయి కనుక ఇది మన జీవిత అనుభవంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. రండి 3వ సంగతి ఆలోచిస్తాం. నిర్వచనం చెప్పాను, సూక్తులు చెప్పాను. 3వ సంగతి ఏంటనంటే అసలు ఈ ప్రసంగ శాస్త్రాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి? వై షుడ్ వి స్టడీ హోమిలెటిక్స్? ఎందుకు ప్రసంగ శాస్త్రాన్ని మనం అధ్యయనం చెయ్యాలి? రండి, దీనికి నేను 4 బలమైన కారణాలు చెప్తాను. 3వ కారణం దగ్గర కొంచెం ఎక్కువ వివరణిస్తాను. ఇందులో మొదటి కారణం ఏంటనంటే ప్రసంగ శాస్త్రం ఎందుకు అధ్యయనం చెయ్యాలనంటే బోధించడం లోకాన్ని క్రీస్తు వద్దకు తీసుకుని రావడానికి దేవుని సాధనం. ప్రీచింగ్ ఈజ్ గాడ్స్ మీన్స్. ప్రసంగించడం లేక బోధించడం అనేది దేవుని సాధనం. దేనికి ఇది దేవుని సాధనం అని అంటే నశించిపోతున్న లోకాన్ని క్రీస్తు వద్దకు తీసుకుని రావడానికి ఇది సాధనం. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విరితనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. యూదులు అద్భుతాలు చేయమంటున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కానీ నా దగ్గర ఏముందనంటే సిలువను గూర్చిన వార్త ఉంది. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరొకటి మేము ఎరగము అంటూ అక్కడ ఏమంటాడో తెలుసా? మేము సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, కొంతమంది జ్ఞానులు ఏమంటే కొంతమంది గ్రీసు దేశస్థులు వారు ఏదేదో కావాలని కోరుతున్నారు, కానీ నేను చేసేటువంటి పని వారి రక్షణ కొరకు నేను చేయవలసింది ఏంటో తెలుసా? సువార్త ప్రకటన, సువార్త బోధ, అది నేను చేస్తున్నాను అన్నాడు. కనుక మేము ఎవరమో తెలుసా? సిలువ వేయబడిన యేసుక్రీస్తును మేము ప్రకటించే వాళ్ళం. కనుక వినండి, ప్రసంగ శాస్త్రం మనం ఎందుకు అధ్యయనం చెయ్యాలి అంటే వినండి, ప్రసంగించడమే వినండి క్రీస్తు యొద్దకు నశించిపోతున్న లోకాన్ని తీసుకుని వచ్చేటువంటి సాధనం. ప్రసంగం అనేది ఒక ఆయుధం, అదే దేవుని సాధనం. ఆ ప్రసంగం అనేటువంటి ఆయుధం అది పదును పెట్టాలా, అది చురుగ్గా ఉండాలా. ఇది వినండి, ఎందుకు నేను హోమిలెటిక్స్ అధ్యయనం చెయ్యాలనంటే వినండి, ఈ ప్రసంగించడం అనేటువంటి పని నశించిపోతున్న లోకాన్ని దేవుని యొద్దకు తీసుకువచ్చే సాధనం కాబట్టి
నేను ప్రసంగించడం నేను బాగా అధ్యయనం చేయాలి. నెంబర్ 2 బి ఏంటంటే, ఎందుకంటే బోధించడం ద్వారా విశ్వాసాన్ని ప్రేరేపించే దేవుని సాధన. బోధించడం అనేది విశ్వాసాన్ని ప్రేరేపించే సాధన. మనకు వచనం తెలుసు, రోమాపత్రిక 10:14-17 వచనాల్లో 17వ వచనం బాగా ఎరుగుదాం. ఏముంది 17వ వచనంలో అంటే, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాటే అన్నాడు. కనుక ప్రియులారా, మనం ప్రసంగించాలి, వారు వినాలి, వింటేనే విశ్వాసం వస్తుంది. మీరు రోమాపత్రిక 10:14 నుంచి మీరు 17 వచనాలు కానీ మీరు బాగా గమనిస్తే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఏమిటా సీక్వెన్స్ అంటే, ప్రభు నామమున బట్టే ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును అని ఉంది. ఓకే, ప్రభు నామాన్ని బట్టే ప్రార్థన చేయవాడెవడో రక్షించబడును అంటే వాడు ప్రార్థన చేయాలి కదా. తర్వాత మాట ఏమంటాడనంటే, వినండి, ఇక పౌలు భక్తుడు వినండి, విశ్వసింపని వారికి ఎట్లా ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థన చేయాలంటే విశ్వాసం కావాలి కదా అంటాడు. అని థర్డ్ స్టెప్ ఏమంటాడనంటే, వినండి, థర్డ్ స్టెప్ అంటాడు, ప్రకటించే వారు లేకుండా వారు ఇట్లు విశ్వసిస్తారు అంటాడు. అంటే విశ్వసించడానికి ఏం కావాలన్నమాట, ప్రీచ్ చేసేవాడు కూడా కావాలి, ఒక ప్రసంగం వినబడాలి అని అంటాం. తర్వాత అంటాడు, వినండి, మరి ప్రసంగించేటువంటి వాడు ప్రకటించేవాడు రావాలంటే వాడు పంపించబడాలి కదా అంటాడు. తర్వాత 16వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు సీక్వెన్స్ గమనించండి. ఏమిటట, ఒక వ్యక్తి రక్షించబడాలనంటే ప్రార్థించాలి, వాడు ప్రార్థించాలనంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలనంటే అతను, ప్రియులారా వినండి, ప్రసంగాన్ని వినాలి అంటే ప్రకటించేవాడు ఒకడు వెళ్ళాలి, ప్రకటించేవాడు ఒకడు వెళ్ళాలంటే వాడు పంపబడాలి. ఇది లైన్. 14 నుంచి 17 వచనాల దగ్గర ఉన్న లైన్ సిస్టమేటిక్ గా నోట్ చేయండి. పంపబడాలి, ప్రకటించబడాలి, వినబడాలి, అలాగనే విశ్వసింపబడాలి, తర్వాత ప్రార్థించాలి, తర్వాత రక్షించబడాలి. అలా రక్షించబడినటువంటి వారికి, వినండి, రక్షించబడవలసినటువంటి వారికి విశ్వాసం ఉత్పన్నం అవ్వడానికి నీ బోధనా పరిచర్య ఉపయోగపడుతుంది. అలాగే విశ్వసించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు అధికమైన విశ్వాసంలోకి వెళ్ళడానికి మళ్ళీ నువ్వు ప్రకటించినటువంటి నీ ప్రసంగమే ఏమంటే సాధనంగా ఉపయోగపడుతుంది. నశించిన పాపి రక్షించబడడానికి, రక్షించబడిన పరిశుద్ధుడు విశ్వాసంలో ఎదగడానికి ప్రీచింగ్ ఉపయోగపడుతుంది. కానీ అటువంటి గొప్ప పని ప్రీచింగ్ లో ఉంది కాబట్టి ఆ ప్రీచింగ్ చేయటం ఎట్లనో నేను అధ్యయనం చేయాలి. ప్రసంగం చేయటం ఏంటో నేను అధ్యయనం చేయాలి. దీనికి రోమాపత్రిక 16:25 కూడా కలపండి. పౌలు భక్తుడు ఇలాగన్నాడు, రోమాపత్రిక 16:25 ఏమన్నాడో తెలుసా, సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు, గమనిస్తున్నారా, సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము పరిశుద్ధ ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మం అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునగాక. ఆమేన్, ఆమేన్. అంటే నశించుతున్న పాపికి విశ్వాసాన్ని పుట్టించేది నీ ప్రసంగం. అందుకే ఇది చాలా ఉన్నతమైన పని అని చెప్పబడతా ఉంది. రక్షించబడినటువంటి ఒక పాపి తన విశ్వాస విషయంలో అభివృద్ధి చెందడానికి, వినండి ప్రియమైన స్నేహితులారా, నీ ప్రసంగం ఉపయోగపడుతుంది. అందుకే ఇది ఉన్నతమైనటువంటి పని. ప్రీచింగ్ ఈజ్ నోబుల్ టాస్క్. ప్రసంగించడం అనేది అన్ని పనుల కంటే ఉన్నతమైన పని. అందులో నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఒక పాపిని రక్షణలోకి తెస్తున్నావు, రక్షించబడిన వ్యక్తిని క్రీస్తులో అభివృద్ధి చెందినట్లుగా చేస్తున్నావు అంటూ ఒక ఆయన అంటాడు, ఒక పాపిని దేవుణ్ణి, ఒక పరిశుద్ధుడిని దేవుణ్ణి తనలో కలుపుకునేటువంటి వాడే ప్రసంగికుడు. అందుకే ఇది ఉన్నతమైన అత్యున్నతమైన ఉద్యోగం అన్నారు. ఒక నశించిపోతున్న పాపిని పరిశుద్ధుడైన దేవుణ్ణి నీలో కలుపుకుంటావు.
ఒక పరిశుద్ధుడైన విశ్వాసిని, పరిశుద్ధుడైన దేవుణ్ణి నీలో కలుపుకొని వారి విశ్వాసములోనికి అభివృద్ధి రావడానికి, వారిలో విశ్వాసము జనించడానికి నీ ప్రసంగించే పని నువ్వు చేస్తావు. ఈరోజు ఇది మనం బాగా మన బుర్రకు పట్టాలి. ప్రసంగ శాస్త్రం ఎందుకు అధ్యయనం చేయాలంటే ప్రసంగించడం అనే పని యొక్క విశేషం అది. నశించిపోతున్న లోకాన్ని ప్రభు దగ్గర తెచ్చే సాధనం ఇది. నశించిపోతున్న వారిలోను, రక్షించబడిన వారిలోను విశ్వాసాన్ని ప్రేరేపించే సాధనం నేను ప్రసంగించే పని. ఈరోజు ప్రసంగించడానికి నిలబడే ప్రతిసారి ఒక నోబుల్ టాస్క్, ఒక ఘనమైన పని చేయడానికి మనుషుల ముందు నిలబడ్డానని అనిపిస్తుందా మనకు? చెప్పండి. ఏదో అదొక ఉద్యోగం, చేయకపోతే అవ్వదన్నట్టుగా, ఆ ఉద్యోగం చేసుకునే వాడికి జీతం వచ్చుద్ది, నేను ప్రసంగం చేసుకుంటే నా కడుపు నిండుద్ది అన్నట్టుగా ముఖం తుడిపికి ఏదో ఇది చెయ్యాలన్నట్టుగా చేస్తున్నామే కానీ ఆ ఉద్యోగం యొక్క ఔన్నత్యం, ఆ ప్రసంగించడం అనే గొప్పతనం మనం మర్చిపోతున్నాము అని అనిపిస్తుంది నాకు. ఏమో మీ సంగతి నాకు తెలియదు. దాదాపు 110 మంది ఉన్నారు ఇప్పుడు ఈ జూమ్లో సేవకులు. ప్రసంగించడం అంటే ఏమని అనుకుంటున్నారో ఇప్పుడు వింటుండగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడని నేను గమనిస్తున్నాను. ఇంకెక్కువ చెప్పలేను కనుక ఇవి రెండు. మూడో కారణం కొంచెం ఎక్కువ చెప్తానన్నాను. సో మూడవ కారణం ఏంటంటే ఎందుకు మనం ప్రసంగ శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి అంటే ఇది ఒక శాస్త్రము గనక, ఇది ఒక కళ గనక. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని హెచ్చరిక చేస్తాడో తెలుసా? దేవుని ఎదుట ఏమంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నిన్ను నీవే కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు అన్నాడు. కనుక నేను బాగా ప్రసంగించాలి. ప్రసంగాన్ని సిద్ధపరచడం కానీ, ఆ కూర్పును లేక దాన్ని సంసర్గం చేయడం, లేక ఆ భావాన్ని, ప్రసంగ భావాన్ని మనుషులకు అందించేటువంటి పని, ఇది గొప్ప పని. అయితే ప్రియులారా, ఈ గొప్ప పనికి ఈ బోధన విధానంలో అపోల్లో అనేటువంటి దేవుని సేవకుడు మాదిరిగా మనం తీసుకోవచ్చు. అపోల్లోను మాదిరిగా తీసుకోవచ్చు. నేను ప్రతి భాగంలో కూడా ఏమండి ఒక మోడల్ ఇస్తూ అందులో నుంచి కొంతమంది దేవుని సేవకుల యొక్క ప్రసంగ విధానాలు, వారి ధోరణులు నేను మీకు నేర్పిస్తాను. రండి అందరూ కలిసి అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు పట్టుకోండి. ఒక ప్రసంగికుడు ఎట్లుండాలో, ఈ గొప్ప పనికి, ఈ కళకు, ఈ శాస్త్రానికి ఏమండి ఎట్లుండాలో, ప్రసంగ శాస్త్రం అధ్యయనం చేస్తేనే మనం అట్లా తయారు కాగలుగుతాం. రండి, అపోల్లో ఎట్లాంటి వాడో ఈ ప్రసంగ పరిచర్యలో, ఈ ఉన్నతమైన పనిలో అతను ఎట్లున్నాడో, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి స్నేహితులారా, నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. ఈ బోధన విధానంలో నెంబర్ 1 మొట్టమొదటి విషయం, అతడు ఎంత వినయపూర్వకమైన వాడు, మరి దేవుడు తనకు నేర్పించాలనుకున్నవన్నీ కూడా నేర్చుకున్నవాడు. 18వ అధ్యాయం 26వ వచనం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ప్రిస్కిల్లయు అకులియు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అవండి, ఈ అపోల్లో అనేవాడు ఏమైనా సామాన్యమైన వాడా? ఆయన గురించి చూడండి 24వ వచనంలో ఏం రాసిందో. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందలి ప్రావీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా బోధిస్తూ సమాజ మందిరములో ధైర్యంగా మాటలాడ ఆరంభించెను. అరే, అతను వాక్య పరిజ్ఞానం కలిగిన వాడని, అప్పటికే వాక్యోపదేశం చేస్తున్న వాడని 24 నుంచి 25 వచనాల్లో మనం చదివిన 26వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాల దగ్గర నుంచి మరి కొంతమంది ఇతరుల దగ్గర నుంచి దేవుని యొక్క మార్గాన్ని అతను వినండి విశదంగా తెలుసుకున్నాడట. అకుల్లా వినండి ప్రిస్కిల్లాలు కూడా దేవుని యొక్క మార్గాన్ని వారు విశదపరిచారట. అరే, ఒక గుడారాలు కుట్టుకునేటువంటి వాళ్ళు, అందులో ఆడపిల్ల ప్రిస్కిల్లమ్మ, ఈవిడ నాకు నేర్పించేదేటి అనుకోలేదు. నేను ఎంతటి వాడనైనా దేవుని మార్గం నేను నేర్చుకోవలసింది దేవుడు నాకు నేర్పించినప్పుడు నేను దాన్ని సవివరంగా నేను నేర్చుకోవాలి అనుకున్నాడు.
నేను హిస్టరీలోకి వెళ్ళి చూస్తే అప్పటికే అపోల్లో 20 years అతని పరిచర్య అతను చేసుకునే అలవాటు ఉన్నవాడు. అంటే 20 సంవత్సరాలు బోధన చేస్తూ 20 సంవత్సరాలు వాక్యం ఎరిగి వాక్యోపదేశములో నైపుణ్యం కలిగిన వాడు అయ్యుండి కూడా వినండి, ఒక ఆడపిల్ల నేర్పిస్తే, ఒక గుడారాలో కుట్టుకునే వాళ్ళు నేర్పిస్తే నేర్చుకోవడానికి అతను వెనుకంజ వేయలేదు. ఈ రోజున ఒక మాట అడుగుతాను, 20 years మినిస్ట్రీలో ఉండి ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఏదైనా మనకు వస్తే నేర్చుకునే మనసు ఉంటుందా చెప్పండి నాకు? అంతెందుకు, ఆడు చెప్పేది ఏంటండి, 20 years నేను 20 సంవత్సరాల ఎక్స్పర్ట్ని. మన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకొని అతను చేసిందంత డొల్లం తేలిపోయింది ఈ రోజున కదా ప్రపంచంలో. అతను చేసే పని డొల్లం తేలిపోయింది. బట్ ఏమైనా నేర్చుకుంటాడా దీన మనసు అంటే, అతగాడు ఎలాగా లోకస్తుడు నేర్చుకోలేడు రండి ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టాను అనుకోకండి, అందరి మధ్య వినబడే మాటే చెప్పాను, నేనేం పొలిటీషియన్ ఏం కాదు. ఇప్పుడు ఆ ఇలస్ట్రేషన్ మన జీవితం వరకు తెచ్చుకుంటే 20 years మినిస్ట్రీ చేసినటువంటి వాడివి వినయంతో దేవుడు ఇంకా నేర్పించాలి అనుకునే విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతామా? ఒక మంచి ప్రసంగికుడు, వింటున్నారా, ఒక మంచి ప్రసంగికుడు దేవుడు తనకి ఏమి నేర్పించాలని అనుకుంటున్నాడో ఎప్పుడూ నేర్చుకునేవాడు ఉంటాడు. ఆ నేర్చుకునే క్రమంలో తనకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి ఏం వెనుకంజ వేయడు. ఒక అనుభవం చెప్తాను. చెన్నైలో ఒక గొప్ప సేవకుని గురించి నేను ఎరుగుదును. చెన్నైలో ఉన్న అన్ని సంఘాల కంటే ఆయన సంఘానికి వచ్చినటువంటి వారే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ సంఖ్య. అతను ఈ మందిరానికి వచ్చి ఆరాధిస్తారు. ఇంగ్లీష్లో, తమిళ్లో, అబ్బో తెలుగు కూడా మాట్లాడతారు ఆయన. ఏమండి, కొంచెం గొప్ప, మొత్తానికి చాలా గొప్ప దైవజనుడు ఆయన, చాలా గొప్ప దైవజనుడు. నేను ఒకసారి బెరంపూర్కు వెళ్ళాను. బెరంపూర్లో ఒక హెబ్రోన్ అసెంబ్లీ వాళ్ళు వాక్యం చెప్పేదాన్ని పిలిస్తే నేను ఆ స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పే పనిలో ఉన్నాను. నేనేమో వినండి ఇంగ్లీష్లో చెప్తున్నాను, నా పక్కన ఆయనేమో ఒరియాలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆ వెనకాల కూర్చుని కుర్చీలు ఎత్తుతా, చేపలు ఎత్తుతా, తర్వాత ఏమండి అందరు వచ్చిన టీ చేయాలి, ఆ వంటగదిలోకి వెళ్ళి టీ చేస్తూ ఒక ఆయన కనబడుతున్నాడు. నేను నిలబడ ప్రసంగం చేస్తూనే నా మనసులో ఇదేంటి అన్నలాగున్నాడే, చెన్నైలో పెద్ద సేవకుడు కదా, ఆయనేంటి కుర్చీలు ఎత్తడం ఏంటి, ఈ బరకాలు వేయడం ఏంటి, టీ చేయడానికి వెళ్ళడం ఏంటి, ఆయనలా పోలిన మనిషిలాగా ఉన్నాడు ఈయన అనుకున్నాను నేను. ఆయనతో అయిపోయిన తర్వాత వినండి, అక్కడున్న లోకల్ గాడ్ సర్వెంట్ నా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఈయనెవరో మీకు తెలుసా అన్నారు. అనగానే అదేనండి అన్న అనిపిస్తుంది నాకు, కానీ నాకు కొంచెం అనుమానంగా ఉంది, అలాంటి ఆయన ఇక్కడెందుకు కూర్చుంటారు అనిపించిందండి అన్నా నేను ఆ ఒరియా పాస్టర్ గారికి. ఆయన అన్నాడు, ఇంత పెద్ద సంఘం కట్టి ఇన్ని సంవత్సరాల సేవ చేసిన నేను వినయం నేర్చుకోవాలా, దీన మనసు నేర్చుకోవాలా, వాక్యం నేర్చుకో